నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న రోడ్డు ఆక్రమణలను క్రమ పద్ధతిలో అన్ని ప్రాంతాలలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పక్కా ప్రణాళిక ప్రకారం తొలగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రైన్ కాలువలను ఆక్రమించి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. తప్పనిసరిగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలలో తోపుడు బండ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, రోడ్డు ఆక్రమణ నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని స్పష్టం చేశారు. అలాగే సార్. ఒకటి రెండోది 46 చచ్చిపోవాల్సింది. టైం బాగుంది, కళ్ళు కూడా బాగాల్సింది. భయంకరమైన ఫైన్, పెట్రోల్ ఫైన్, ఆ పైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రతి చోట ఫాగింగ్ ఇవే. వాటి టైం బాగుండి బతికాడు, లేకపోతే పరిస్థితి చాలా తీవ్ర గాయాలు. కళ్ళు కూడా ఉంది, వేరే లేదు. దాన్ని ఆపండి లేదా ఇది అట్లా కార్పొరేషన్లో వైరల్ అవుతా ఉంది. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు 42 మంది వివిధ సమస్యలపైన అర్జీలు సమర్పించున్నారు. అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే, ఇటీవల గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు జూన్ నాటికి టిడ్కో ఇల్లు అన్నీ కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రానున్న ఉగాది నాటికి కూడా ఎక్కువ సంఖ్యలో ఏవైతే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదో అవి కూడా పూర్తి చేసి టిడ్కో ఇల్లు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని లేఅవుట్లో వెంకటేశ్వరం, అల్లీపురము, కొండలపూడి, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వీటన్నిటిలో ఉన్నటువంటి 300 SFT సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఇప్పటికే కేటాయించి ఎవరైతే ముందుకు రాలేదో అది డెత్ కేసులు కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, అదేవిధంగా నాట్ ట్రేస్డ్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకు కేటాయించడానికి ప్రక్రియ ప్రారంభించబడింది. వారికి ఈ వారంలో వారికి ప్లాట్లు అలాట్మెంట్ జరుగుతుంది కొత్త లబ్ధిదారులకి. అదేవిధంగా 365 SFT, 430 SFTలో కూడా 1180 మందిని వివిధ కారణాల చేత, అంటే బ్యాంకులో రాకపోవడం కానీ, డెత్ అయి ఉండడం కానీ, లేదా నాట్ ఇంట్రెస్టెడ్, మైగ్రేషను కారణాల వలన 1180 బెనిఫిషియర్స్ని క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కూడా కొత్త వారికి కేటాయించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి లబ్ధిదారులు మీకు టిడ్కో గృహాలకు సంబంధించి మీ అర్హత ఉండి మీకు అవసరం ఉన్నట్లయితే మీరు సంబంధిత సచివాలయాలకు లేదా NMC కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇంజనీరింగ్ సంబంధించి రోడ్స్, డ్రైన్స్, వాటికి సంబంధించినటువంటి రిపేర్స్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి సమస్యలతో పాటు టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంటు, ముఖ్యంగా కమర్షియల్ ఏరియాస్లో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ కావచ్చు, గ్రాండ్ ట్రంక్ రోడ్ కావచ్చు, కల్లూరుపల్లి శ్రీలంకాలని మెయిన్ రోడ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్, వెండర్స్ వచ్చి దానివల్ల ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పి గ్రీవెన్సెస్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన టౌన్ ప్లానింగ్ అధికారులు ఖచ్చితంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో డ్రైవ్ టేకప్ చేసి ఎప్పటికప్పుడు టెంపరీ ఆక్రమణలు తొలగిస్తున్నారు. అయితే పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారులందరికీ విజ్ఞప్తి, మీరు చేసుకునేటువంటి జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని మొబైల్ మోడ్లోనే, అంటే ఉదయం తీసుకువచ్చి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మీరు వ్యాపారం చేసుకొని రాత్రికి మీరు తీసుకువెళ్ళాలి తప్ప
మీరు ఆ ప్రాంతంలో అక్కడే టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి అక్కడే స్టాక్ పెట్టి పట్టలు కట్టి లేదా రేకులు వేసి చేసేటువంటి వాటిని ఇక నుంచి అలో చేయబోమని చెప్పి, అదేవిధంగా ఇప్పటికి ఎవరైతే రోడ్డు మార్జిన్స్లో పట్టాలు కట్టుకొని బంకులు పెట్టుకొని లేదా రేకులు వేసుకున్నారో వాటిని కూడా క్రమంగా తొలగిస్తామని, అన్నీ కూడా మొబైల్ మోడ్లోనే పుష్ కార్స్, తోపుడు బండ్లు లేదా ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఆటోలు కూడా మొబైల్ ఆటోల్లో పైన వారు ఉండడానికి, అందులో వంట చేసుకోవడానికి అన్ని రకాల వస్తున్నటువంటి మోడర్న్ ఆటోస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మొబైల్ మోడ్లోనే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తాం తప్ప టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయబోమని, క్రమంగా ఇప్పటికీ ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తామని చెప్పి, ఎందుకంటే నానాటికి ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది, ఈ క్రమంలో ఈ చర్యలు తీసుకోక తప్పదు. దీనికి ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్ ఫీజు వీటన్నింటికి సంబంధించి 250 కోట్ల పైగా మొండి బకాయిదారులు ఉన్నారు. అయితే ఈ మొండి బకాయిదారులకి అనేక అవకాశాలు ఇచ్చున్నాం. గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు పంపించున్నాము. తద్వారా కొంతమంది ముందుకు వచ్చి పన్నులు కట్టి ఉన్నారు. అయితే ఇప్పటికీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు ఇచ్చినప్పటికీ, కార్పొరేషన్ కార్యాలయం ద్వారా నోటీసులు అందించినప్పటికీ ఇప్పటికి కూడా స్పందించకుండా ఇంకా బకాయిలు చెల్లించకుండా ఉన్నటువంటి వారందరూ త్వరితగతిన వాటిని చెల్లించాలని, లేనిచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి, కోర్టు ద్వారా వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి, అటువంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగా వారు స్పందించి మొండి బకాయిలు చెల్లించాలని, 300 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను చెల్లించినట్లయితే నగరంలో ఈ రోజున 100 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ డివైడర్సు, పెయింటింగ్ వర్క్స్. సో వీటన్నింటికి, ఈ అభివృద్ధికి మనం పన్నులకి బిల్లులు చెల్లించాలంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే పన్నులే మనకి ప్రధాన ఆదాయం. కాబట్టి ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళారా చూస్తున్నారు, వింటున్నారు. అభివృద్ధిని చూసి మీరందరూ కూడా నగర కార్పొరేషన్ అభివృద్ధిని నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.